ఈ వీడియో కేవలము స్త్రీలకు మాత్రమే. ప్రతి స్త్రీని నేను వేడుకుంటున్నాను. మీరు హిందువులుగా ఉన్న స్త్రీలైనా, ముస్లిమ్స్గా ఉన్న స్త్రీలైనా, క్రైస్తవులుగా ఉన్న స్త్రీలైనా, స్త్రీయే. ఈరోజు ఒక విషయంలో చాలా బాధాకరంగా ఉంది. మల్లెపూలకి ఇచ్చిన వాల్యూ స్త్రీకి లేదు. ఈరోజు మల్లెపూల కోసం చాలామంది స్త్రీలు సోషల్ మీడియాలోకి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారే. మరి తోటి స్త్రీకి అన్యాయం జరుగుతున్న ఎన్నో వీడియోలు మీరు చూస్తున్నారు. అలాగైతే మణిపూర్లో ఒక స్త్రీని, ఎంతోమంది స్త్రీలని నగ్నముగా నుంచోబెట్టి భయంకరమైన పాపాలు చేసి ఎంతోమంది స్త్రీలని చంపారే. అప్పుడేమైంది మీ నోరు? తోటి స్త్రీ కదా, ఎందుకు ఆ స్త్రీని రోడ్డు మీద నగ్నంగా నడిపించారు అని ఎందుకు మీరు నోరిప్పలేదు? పరిశుద్ధురాలైన, ధన్యురాలైన, ఒక జ్ఞానము గల స్త్రీగా ఉన్న మరియమ్మపై ఎంతోమంది పురుషులు నోరు జారుతున్నారే, భయంకరమైన బూతులు మాట్లాడుతున్నారే. ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు? తోటి స్త్రీని ఎందుకు అవమానిస్తున్నారని ఎందుకు మాట్లాడటం లేదు? గత 2024 5 సంవత్సరాల బట్టి స్త్రీపై జరుగుతున్న అన్యాయాన్ని ఎవరు కూడా ఖండించలేదు. కానీ ఈరోజు మల్లెపూల కోసం మాట్లాడుతున్నారు చూడండి. మల్లెపూల కోసం మాట్లాడుతున్నారు చూడండి. అంటే ఒక మల్లెపూకి ఇచ్చిన వాల్యూ కానీ, మల్లెపూలకు ఇచ్చిన ప్రతి విషయంలో మల్లెపూలు ఈరోజు ఉదయం పెట్టుకుంటే సాయంకాలానికి వాడిపోతాయి. కానీ మల్లెపూల కోసం ఒక సేవకుడిపై బురద పోస్తున్నారే. ఆ సేవకుడు మాటలు మీరు అర్థం చేసుకోగలిగారా? ఈరోజు సూటిగా మీకు అడుగుతున్నాను. ఈరోజు ఇండియాలోనే కానీ చాలామంది స్త్రీలు మంచిగా బ్రతుకుతున్నారు. స్త్రీగా గుర్తింపబడుతుంది. ఒక తల్లి ప్లేస్లో, ఒక భార్య ప్లేస్లో, ఒక కూతురు ప్లేస్లో ఒక మంచిగా బ్రతుకుతుందంటే కేవలము బైబిల్ గ్రంథం. మీరు చదవండి బైబిల్ గ్రంథం. ఎన్నో గ్రంథాలలో స్త్రీని కించపరిచారు. మీ గ్రంథాలు మీరు చదవండి, తర్వాత బైబిల్ గ్రంథం చదవండి. ఏది పరిశుద్ధమైన గ్రంథం మీకు తెలుస్తుంది. ఈరోజు స్త్రీలు మాట్లాడుతున్న మాటలు చాలా బాధాకరం. దేవుడి మీద తిరగబడుతున్నారు. ఇదేం బాగలేదు. దానివల్ల మీకే శ్రమలు. మీరు కేవలము సేవకుల మీద తిరగబడుతున్నాం, క్రైస్తవుల మీద తిరగబడుతున్నాం అని మీరు అనుకుంటున్నారు. నేను చెప్పేదల్లా ఒకటి మాత్రం వాస్తవం. మీరు డైరెక్టర్గా దేవునిపై తిరగబడుతున్నారు. జాగ్రత్త. మీ గ్రంథాలు చదివి బైబిల్ గ్రంథం కూడా చదవండి. ఏది పరిశుద్ధమైనదో, ఏ గ్రంథం స్త్రీకి వాల్యూ ఇచ్చిందో, ఏ గ్రంథం స్త్రీని గౌరవించిందో మీరు తెలుసుకుంటారు. మీరందరూ మారాలని ప్రతి దైవ సేవకుడు ప్రార్థిస్తున్నాడు. యావత్ భూప్రపంచం మీద ఉన్న ప్రతి స్త్రీ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుని ప్రేమ ఈరోజు స్త్రీకి భూమి మీద గౌరవిస్తున్నారంటే అది దేవుని ప్రేమ. సాటి మనిషిని ప్రేమించమని దేవుడు మాత్రమే చెప్పాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇప్పటికైనా తెలుసుకొని గ్రంథాలు చదివి అన్వేషించండి. పరిశుద్ధ గ్రంథం, ఏ గ్రంథం స్త్రీకి వాల్యూ ఇచ్చిందో, ఏ గ్రంథం స్త్రీకి గౌరవం ఇచ్చిందో. God bless you all. Praise the Lord.